హాయ్ అండి. నేను మీ కిట్టైని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో చేద్దామని చెప్పేసి మీ ముందుకొచ్చాను. కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అంటే ఏంటి? వాటిని ఏ సమయాల్లో అందుబాటులో ఉంచుతారు? వాటిని మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అదేవిధంగా ఒక రైలుకి ఏ సమయాల్లో కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ దొరుకుతాయి అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి? అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఇగ్నోర్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక రైలుకు సంబంధించిన రిజర్వేషన్ టికెట్లను రైలు బయలుదేరడానికి 120 రోజుల ముందుగానే అంటే 4 నెలల ముందుగానే మనం ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. మనం ఈ టికెట్లను ఆన్లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈ రిజర్వేషన్ టికెట్లను కొన్ని కోటాల ద్వారా అయితే విభజిస్తారు. ఇందులో తత్కాల్ కోటా అని ఉంటుంది, లేడీస్ కోటా అని ఉంటుంది, వీఐపీ కోటా అని ఉంటుంది, ఆర్ఏసీ కోటా అని ఉంటుంది, రోడ్ సైడ్ కోటా అని ఉంటుంది. ఇలా కొన్ని కోటాల ద్వారా ఈ టికెట్లు అనేది విభజిస్తారన్నమాట. ఇప్పుడు ఈ బుక్ చేసుకున్నటువంటి టికెట్లన్నింటినీ కలిపి ఇందులో కన్ఫర్మ్ అయిన టికెట్లు, క్యాన్సిల్ చేసుకున్న టికెట్లు, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు, ఆర్ఏసీ టికెట్లు ఇలా వీటన్నింటినీ సరిచేసి రైలు ఏ స్టేషన్ నుంచి అయితే ప్రారంభమవుతుందో ఆ స్టేషన్ నుంచి రైలు బయలుదేరడానికి సరిగ్గా 4 గంటల ముందు మొదటి చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. కొన్ని ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్, కొన్ని వేకువజామున వెళ్ళే ట్రైన్స్‌కి ముందు రోజు రాత్రి సుమారు 8 నుంచి 9 ఆ ప్రాంతంలో అయితే చార్ట్ ప్రిపేర్ చేస్తారు. నార్మల్‌గా రైలు బయలుదేరడానికి 4 గంటల ముందైతే చార్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇలా చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా సీట్లు కానీ, బెర్తులు కానీ ఏమైనా ఖాళీలు ఉంటే వాటిని కరెంట్ అవైలబిలిటీ కింద బుక్ చేసుకునేందుకు అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. వీటి అవైలబిలిటీని బట్టి మనం రైలు బయలుదేరడానికి 5 నిమిషాల ముందు వరకు కూడా ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. తర్వాత ఫైనల్ చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. అక్కడి నుంచి మనకి బుక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉండదు. సో అదేవిధంగా కొన్ని ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ళకి మార్గం మధ్యలోని కొన్ని మేజర్ రైల్వే స్టేషన్ నుండి ఇంకొకసారి చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఏ ట్రైన్‌కి ఏ సమయాల్లో చార్ట్ ప్రిపేర్ అవుతుందన్నది మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి మీరు ఏ స్టేషన్ నుంచి అయితే రైలు ఎక్కాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నుంచే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బోర్డింగ్ మార్చడానికి అయితే అవ్వదు. బోర్డింగ్ మార్చడానికి అవ్వట్లేదు కదా అని చెప్పేసి మీరు వేరే స్టేషన్ నుంచి మీరు కరెంట్ అవైలబిలిటీ టికెట్ బుక్ చేసుకొని ఇంకో స్టేషన్‌లో రైలు ఎక్కుదాం అనుకుంటే ఈలోపు మీరు టీసీ వచ్చి మీ సీట్లోకి టికెట్ వెరిఫికేషన్ అది చేస్తారు. ఆ సమయానికి మీరు అక్కడ లేకపోతే ఆ టికెట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చేయకండి. మీరు ఏ స్టేషన్ నుంచి అయితే ఎక్కాలనుకుంటున్నారో ఆ స్టేషన్ నుంచే టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి ఈ కరెంట్ అవైలబిలిటీ టికెట్స్‌ని క్యాన్సిల్ చేయడానికి అయితే అవ్వదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మీరు ఐఆర్‌సీటీసీ యాప్‌కి సంబంధించి అందులో ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఏంటంటే మీకు టికెట్ డబ్బుల్లో సగం డబ్బులు మాత్రమే వస్తాయి. అది కూడా మీరు దగ్గరలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఒక రైలుకి ఏ ఏ స్టేషన్ నుంచి చార్ట్ ప్రిపేర్ అవుతుందనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీన్ని 2 రకాలుగా అయితే తెలుసుకోవచ్చు మనం. ఒకటి మన మొబైల్‌లోనే ఐఆర్‌సీటీసీ అప్లికేషన్ సంబంధించిన యాప్ ఉంటే దాని ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి దాని నుంచి కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ రెండిటికి సంబంధించి ఒకటే ఆప్షన్ వస్తుంది. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్ళి మీరు రిజర్వేషన్ చార్ట్స్ అని చెప్పేసి టైప్ చేస్తే కింద మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఐఆర్‌సీటీసీ సంబంధించి. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మొబైల్‌లో ఐఆర్‌సీటీసీ యాప్ ఓపెన్ చేసి అందులో మీరు ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద చార్ట్ వేకెన్సీ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జర్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గూగుల్ సెర్చ్‌లో చేసినా అదే వస్తుంది. మీరు యాప్‌లో చేసినా అదే వస్తుంది. రెండిటికి ఒకటే పేజీ. ఇక్కడ మీరు జర్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఫస్ట్ బాక్స్‌లో ఏంటంటే మీరు ఏ ట్రైన్‌కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ట్రైన్‌కి సంబంధించిన పేరు గాని, నంబర్ గాని ఎంటర్ చేయండి. కింద డేటు, దాని కింద వచ్చేసి ఆ ట్రైన్‌కి సంబంధించిన స్టేషన్స్ అనేవి కింద చూపిస్తుంది. అందులో మీరు ఏ స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటున్నారో ఆ స్టేషన్ కదా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. రాసి మీరు కింద మీరు సెర్చ్ చేస్తే ఆ రైలుకి ఎక్కడి నుంచి మీకు చార్ట్ ప్రిపేర్ అయిందన్నది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌కి తెలుసుకుందాం అనుకుంటున్నా. విశాఖపట్నం నుంచి ముంబై వెళ్ళే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన పేరు అయితే పైన రాశాను. డేట్ అనేది ముందు రోజు డేట్ అనేది నేను ఎంటర్ చేశా. ఎందుకంటే మీకు ఆ డేట్‌లో మీకు చార్ట్ ప్రిపేర్ అవ్వకపోతే చార్ట్ నాట్ ప్రిపేర్డ్ అని వస్తుంది. సో అందుకే నేను తెలుసుకుందాం అనుకున్నాను కాబట్టి ముందు రోజు డేట్ అనేది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి కిందన నేను పిఠాపురం నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఏ సికింద్రాబాద్‌కో, హైదరాబాద్‌కో లేకపోతే విజయవాడకో వెళ్దాం అనుకుంటున్నాను ఈ ట్రైన్‌లో. నాకు అదే కన్వీనియంట్‌గా ఉంది. సో దాని ద్వారా నేను ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌కి సెలెక్ట్ చేసుకున్నాను. తెలుసుకోవడం కోసం ముందు రోజు డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. కింద నేను పిఠాపురం అని పెట్టి నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే దీనికి విశాఖపట్నం నుంచి బయలుదేరడానికి సరిగ్గా 4 గంటల ముందు చార్ట్ అనేది ప్రిపేర్ అయింది.
ఇక్కడ మీరు చూసుకుంటే విశాఖపట్నం నుంచి 11:20 బయలుదేరుతుంది రాత్రి. కానీ ఇది రాత్రి 7:09 చార్ట్ ప్రిపేర్ అయింది. అంటే 4 గంటల ముందు ఒక 10 నిమిషాలు అటు ఇటుగా చార్ట్ అనేది ప్రిపేర్ అయింది. సో ఖచ్చితంగా 4 గంటలే. ఇక మధ్యలో కోటాలు ఉంటాయి కదా, సో వాటి బట్టి ఏంటంటే కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటు అనేది ప్రాసెస్ అనేది మనకి అలా చూపిస్తుంది. ఖచ్చితంగా 4 గంటల ముందు. సో అదేవిధంగా మళ్ళీ ఇదే ట్రైన్కి నేను ఇంకొక చోట ఎక్కడి నుంచైనా చార్ట్ ప్రిపేర్ అవుతుందా లేదని తెలుసుకుందాం అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే సికింద్రాబాద్ దాటి లింగంపల్లి నుంచి అయితే నేను సెర్చ్ చేస్తున్నా. సేమ్ అదే ట్రైను ముందు రోజు డేట్ పెట్టాను, కింద లింగంపల్లి అని చెప్పేసి మళ్ళీ సెర్చ్ చేశా. మనకి సికింద్రాబాద్ నుంచి 8:50 చార్ట్ ప్రిపేర్ అయింది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 బయలుదేరుతుంది. 12:55 అంటే కరెక్ట్గా 4 గంటల ముందు, 8:55. కానీ ఒక 5 నిమిషాలు ముందుగానే, ఇందాక చెప్పాను కదా ఒక 5 నిమిషాలు అటుగా ఉంటుందని, 8:50 చార్ట్ అనేది ప్రిపేర్ అయింది. సో అర్థమైంది కదా, ఈ విధంగా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కి విశాఖపట్నంలో ఒకసారి చార్ట్ ప్రిపేర్ అవుతుంది, తర్వాత సికింద్రాబాద్లో చార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఈ స్టేషన్ నుంచి కరెక్ట్గా 4 గంటల ముందు మనం చెక్ చేసుకుంటే ఈ రైలుకి సంబంధించిన టికెట్స్ ఏమైనా ఇంకా ఖాళీలు ఉంటే మనకి కిందన మనకి అవైలబిలిటీ అయితే చూపిస్తాడు. ఇక్కడ మీరు చూడొచ్చు కిందన ఏ కోచ్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా ఇక్కడ కింద వస్తుంది మనకి. మీరు అది కానీ క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ మొదటి ఇన్ఫర్మేషన్లో ఏంటంటే కరెంట్ అవైలబిలిటీలో ఆల్రెడీ టికెట్స్ అనేవి బుక్ చేసుకుని ఉంటారు కొంతమంది. సో ఫైనల్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీకు ఈ విధంగా ఎక్కడైనా ఖాళీలు చూపిస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే జనరల్ టికెట్ మీద మీరు ఏసీ కోచ్ అయితే ఏసీ కోచ్, నాన్ ఏసీ స్లీపర్ కోచ్ అయితే నాన్ ఏసీ స్లీపర్ కోచ్ వీటిలోకి ఎక్కి మీరు టీటీని సంప్రదించి పలానా చోట నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఈ బెర్త్ ఖాళీ ఉన్నట్టుగా నాకు చూపించింది, దీన్ని నాకు కేటాయించగలరని చెప్పేసి ఆయనకి చెప్పి ఆ రిజర్వేషన్ ఛార్జెస్, ఆ కోచ్కి సంబంధించిన రిజర్వేషన్ ఛార్జెస్ ప్లస్ ఫైన్తో కలిపి మీకు ఆ బెర్త్ అనేది కేటాయిస్తారన్నమాట. సో ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కొంతమంది ఎమర్జెన్సీగా ప్రయాణాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు. సేమ్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటారు, మీరు చెక్ చేశారు, మళ్ళీ ఇదే ట్రైన్కి నేను చెప్పినట్టుగానే సాయంత్రం 7:20 చెక్ చేశారు, టికెట్స్ నాట్ అవైలబిలిటీ. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ టికెట్ కాకుండా మీరు మధ్యలోని ఇంటర్మీడియట్ స్టేషన్ ద్వారా టికెట్ అనేది మీరు సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం నుంచి రాజమండ్రికి చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఒక కనీసం 1-2 టికెట్లు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది థర్డ్ ఏసీ అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ ఏసీ అవ్వచ్చు, సెకండ్ ఏసీ అవ్వచ్చు, స్లీపర్ అవ్వచ్చు. ఎందులో ఒక దాంట్లో ఒక టికెట్ అయినా చూపించే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీరు సరిగ్గా 4 గంటల ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆ విధంగా మీరు విశాఖపట్నం నుంచి రాజమండ్రికి చెక్ చేయండి, రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ చెక్ చేయండి, లేదంటే విశాఖపట్నం నుంచి విజయవాడకి చెక్ చేయండి, విజయవాడ నుంచి సికింద్రాబాద్ చెక్ చేయండి. ఇదేంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మీరు ఏదైనా ఒక ట్రైన్కి డైరెక్ట్ టికెట్లు దొరికినప్పుడు ఆ చార్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఆ స్టేషన్ నుంచి మీరు ఏదైనా మధ్యలోని ఇంటర్మీడియట్ స్టేషన్కి కానీ మీరు చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా టికెట్స్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. స్పెషల్ ట్రైన్కి సంబంధించిన అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు తెలియచేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన టికెట్స్ కూడా ఏ సమయంలో ఓపెన్ చేస్తారనే సమాచారం కూడా మీకు ముందుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో జర్నీ వ్లాగ్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.